మనతో పాటు మోదార్ ఫౌండేషన్ చైర్మన్ సందారెడ్డి గారు ఉన్నారు. నిన్ను చూస్తేనే చూస్తే మధ్యకాలంలో సింగర్ మంగ్లీ సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. ఒక మంగ్లీ అయితే మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీనికి నాకు సంబంధం లేదు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నేను ఒకటే చెప్తున్నమ్మా, మొన్న చెప్పినా నిన్న చెప్పినా ఇవాళ చెప్పినా చెప్పు. మంగ్లీకి సంబంధం లేదన్నప్పుడు బాధితుల పక్షాన్ని నిలవాలి. 100% కరెక్ట్ అండి. మంగ్లీ మీకు తెలవకుండా మధు అనే అబ్బాయి అందులో ఉన్నాడు. ఇదంతా ఏమనుకున్నారంటే ఇది మనీ ల్యాండింగ్. మీరు మోసం చేసింది ఎవరిని మోసం చేసి బీద ప్రజలు. ఎందుకంటే వాళ్ళ సొమ్ము రికవర్ చేసి ఇవ్వాలి. లాభాలు వచ్చింది మన కట్టానికి మన అదృష్టానికి, దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్. ఇవాళ శివ నీ తమ్ముడు లేదు అనడానికి ఆస్కారం లేదు. నీ తమ్ముడు తెలియకుండా ఏది జరగలేదు. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. చెప్పిన మంగ్లీ నేను కూడా మీతో పాటు వస్తా. మన బాధితుల పక్షాన్ని నిలబడదాం రండి. ఎవడబ్బా సొమ్మని ఇవాళ వాడు వీడు మీ ఫ్లాట్ గురించి వాళ్ళు క్లియర్ గా క్లారిటీగా టీవీలలో ఇంతగానని చెప్తున్నారు. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఇవాళ మీరేమంటున్నారంటే నేను సెలబ్రిటీనండి, నాకు ఒప్పుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటారు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్ నాకు అన్ని కూడా రికార్డింగ్స్ అన్ని కూడా వదులుకోవడం జరుగుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్? ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత అదుగుతున్నప్పుడు ఈ సెలబ్రిటీ అనేది ప్రజలు ఇచ్చింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎందుకు అంటే ఒక ఆడపిల్లగా నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు ఇట్లా లకారాలతో బూతులు పెడుతున్నారు అక్కయ్య అని బాధపడ్డావు. నేను దాన్ని ఒక ఆడపిల్లగా ఒక అక్కగా నేను బాధపడతా, కానీ మీరు చేసిన పనికి మాత్రం బాధపడను. ఎందుకంటే మీరు నేను చేసిండ్రని కూడా నేను చెప్పలేను, చెయ్యలేదని కూడా నేను చెప్పలేను. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. ఏది ఏమైనప్పటికీ బాధితుల సైడ్ మీరు వచ్చిండ్రు అనుకోండి, సగం ఊరటన వస్తుంది, సగం సమాధానం దొరుకుతుంది. ₹1,00,00,000 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. నువ్వు సమాధానం లేకుండా పొంతన లేకుండా ఇంత జరుగుతున్నప్పుడు ఇవాళ 5-10 లక్షలు కాదమ్మా, ఇంతమంది వాళ్ళ నాకు తెలిసి ఇప్పుడు 200 మంది బాధితులు ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియదు. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ. కాబట్టి మీరు ఒక్కటి సింపుల్ గా నేను ప్రజల పక్షాన ఉంటాను, ఎవరైతే బాధితులలో వారికి నేను న్యాయం చేస్తాను, నా పేరు చెప్పి ఎవరు తీసుకో ముక్కు పిండి వసూలు చేసి నేను మీకు అప్పచెప్తా అని చెప్పినప్పుడు అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు మీరు. కమ్యూనిటీ గురించి మాట్లాడేటప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఒక గిరిజన ఆడబిడ్డ బర్త్డే పార్టీ చేసుకోవద్దా అండి? మా అమ్మా నాన్నలతో చేసుకున్నాం కదండి. అమ్మా నాన్న ఉన్న పార్టీలో నేనెందుకు ఇట్లా చేస్తా అని చెప్పేసి నువ్వు అన్నావు కదా. మరి అమ్మా నాన్న ఉన్న పార్టీలా కుక్క ఏం చేస్తుంది? కుక్క ఇల్లీగల్ అని తెలియదని అంటే అది. కానీ మేమెప్పుడు కూడా మిమ్మల్ని బంజారా కమ్యూనిటీ అన్నట్టుగా ఎప్పుడు చూడలేదు. ఒక ఆడబిడ్డగా ఆశీర్వదిస్తే ఈ రోజు మీరు కులాన్ని తీసుకొని పెడతారు, అది చాలా తప్పు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళే మీకు ఎగనెస్ట్ అవుతున్నారు. అది మీరు మాట్లాడిన తీరే అది. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మిమ్మల్ని ఎవరు నిందితురాలు అనడానికి ఆస్కారం లేదు. అట్లని చెప్పేసి మీ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది కూడా కాదు, మీ మీద ఆరోపణ వచ్చింది. మీరు నిందితులు అనట్లేదు, ఆరోపణ. ఆ ఆరోపణని నిరూపించుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మీరు ఒక్కటే అమ్మా, దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చిండు, మంచి అవకాశం ఇచ్చిండు, మీరు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. మీ ఫ్లాట్ లో ఇంత జరుగుతున్నప్పుడు, మీ పేరు ఇంత వాడుకుంటున్నప్పుడు మీ తమ్ముని తెలియదా? మంచి ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇవాళ మీ తమ్ముని అడగవా, అరే నేను ఇవాళ ఒక సెలబ్రిటీ స్థాయిలో, అసలు సెలబ్రిటీ అనేది మనం వాడకూడదు. అసలు సెలబ్రిటీ అంటే ఏంటమ్మా? ప్రజలకు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళకి పక్షాన్ని నిలిచింది సెలబ్రిటీ. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం రాకుండా నేను ప్రజలకు రాను అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఖబర్దార్ మంగ్లీ, ఒక్కటే చెప్తున్నా, నువ్వు రా, నేను అండగా వస్తా, నాతో పాటు 10 మంది ఆడవాళ్ళం వస్తాం,
అందరం కలిసి ఆ బాధితులకు న్యాయం చేద్దాం. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ మీరు ఏడ్చుకుంటూ కూర్చొని నాకు సంబంధం లేదు అంటే ఇక్కడ ఎవరు నమ్మటోళ్ళు ఎవ్వరు సిద్ధంగా లేరు తల్లి. నేను ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, నిందితురాలని నిన్నెవరు అనట్లేదు. ఆరోపణ వచ్చింది, రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. గల్లబట్టి వసూలు చేద్దాం. ఎక్కడ పోతాడు వాడు? దేశం విడిచిపోతాడా? ఏడికి పోలేరు. చట్టానికి ఎవరు చుట్టం కాదు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన